సువర్ణ రేఖ సుందరి లాల్ అని కూడా అంటారంట. ఇంత చిన్న ప్యాకెట్లోనే కాయలు వస్తున్నాయంటే మహా అద్భుతం అన్నమాట. పెద్ద డ్రమ్ము లాంటి దాంట్లో వేసుకోవచ్చు. తీసుకొని తిందామనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఇది ఇంకా పక్వానికి రాలేదు. హలో నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నర్సరీలో ఉన్నాను ఫ్రెండ్స్. ఒక విషయం చెప్పకుండా ఉండలేను. మామిడి కాయలు కాసినాయి కదా, ఇది 2 years మొక్కలు, 1 year మొక్కలు, అలాగే 3 years మొక్కలు కూడా కవర్స్లో కాసినాయి. దాంట్లో సువర్ణ రేఖ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. వాటి కలరు అదరహ కలర్ ఎంత మంచిగా మామిడికాయ మీద ఇట్లా రంగు పోసుకొని ఉన్నట్టున్నది. ఇంకా వాటిని మీకు ఖచ్చితంగా చూపించాలి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మీకు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఒక విషయం ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన కానగంటి టీవీ ఛానల్లో అన్ని రకాల వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. కామెడీ వీడియోస్, వ్లాగ్స్, ఇట్లా రకరకాల వీడియోలు ఉంటాయి. ప్లీజ్ కొంచెం దయచేసి మన ఛానల్ని ఆదరించండి. మీకు వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. చూద్దాం పదండి. నర్సరీలో నీళ్లు పట్టిస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ రోజు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లేబర్ దొరకట్లేదు. ఈ గడ్డి తీద్దామంటే పాములు అట్లా ఉంటాయి కదా, చూసుకుంటూ వెళ్ళాలి నేను రోజు. నా పని అది. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? సుందరి, సువర్ణ లాల్, సువర్ణ రేఖ కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంత చిన్న ప్యాకెట్ అంటే 10 kgs బ్యాగ్ అన్నమాట. దీంట్లోనే ఇంత కాయలు వస్తున్నాయంటే ఆలోచించండి. అద్భుతంగా ఉన్నాయి కదా. ఇంత చిన్న ప్యాకెట్లోనే మనకు ఇలా ఇంత కొద్ది మట్టిలోనే ఇలా కాయలు వస్తున్నాయంటే మహా అద్భుతం అన్నమాట. మీ పెరట్లో కానీ ఒకవేళ మిద్దె తోటలో కానీ ఈ మొక్కను వేసుకుందామంటే చాలా బాగుంటుంది. పెరట్లో అంటే ఏదైనా వ్యవసాయ క్షేత్రంలో అయితే ఎట్లాగో ప్లేస్ బాగుంటుంది, మట్టి బాగుంటుంది. ఒకవేళ మిద్దె తోటలో వేసుకోవాలంటే మాత్రము గోళం లాంటిది పెద్ద డ్రమ్ము లాంటి దాంట్లో వేసుకోవచ్చు. ఇంటి మందం పంట తీసుకోవచ్చు, దిగుబడి బాగా వస్తుంది కదా. ఎంత అందంగా ఉన్నాయి చూసిండ్రా ఫ్రెండ్స్. వీటికి సరి అయిన నీరు, పోషణ కరెక్ట్ తీసుకుంటే చాలా బాగా దిగుబడి వస్తుంది. రెడ్ వెల్వెట్ కలర్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇవి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఏరియాలో చాలా పంట తీస్తారు అని చెప్పని తెలుస్తుంది. ఈ మామిడికాయలు పేరుకు తగ్గట్టుగానే అందంగా సూపర్ గా ఉన్నాయి. కోడిగుడ్డు ఆకారంలో భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. బంగారు పసుపు రంగు మీద ఎర్ర రంగు పూసినట్టు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వీటిని పక్వానికి రాకముందు గనక మనం చట్నీలోకి కూడా వాడుకోవచ్చు. అలాగే పండిన తర్వాత మాత్రం బ్రహ్మాండంగా తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సువర్ణ రేఖ. ఈ మామిడి చెట్లకి ఎండ బాగా తాకాలని అంటారు. నీటి యాజమాన్యం బాగా చూసుకుంటే తక్కువ కాలంలోనే పంట వస్తుందంటారు.
ఈ సువర్ణ రేఖ మామిడి పండ్లు ఏప్రిల్ ఎండింగ్ మే నెలలో చేతికి వస్తాయి. దిగుబడి కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బ్రహ్మాండంగా లేవు? అందంగా భలే తీసుకొని తిందామా అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఇది ఇంకా పక్వానికి రాలేదు. ఇట్లాగైతే మనమే తీసుకొని తినడం. కాకపోతే మొక్కలు తీసుకుపోయే వాళ్ళు వస్తే మాత్రం ప్యాకెట్తో సహా మొక్కను ఇచ్చేయడమే. చూశారు కదా ఫ్రెండ్స్, సువర్ణ రేఖ సుందరి, లాల్ సుందరి అని కూడా పిలుస్తారు. కమ్మటి సువాసన కూడా వస్తుంది పరిపక్వానికి వచ్చిన తర్వాత. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు. పరిపక్వానికి వచ్చిన తర్వాత తింటే చాలా తీయగా సువాసన కలిగి ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంది కదా ఫ్రెండ్స్. దీంట్లో పీచు పదార్థం చాలా తక్కువ ఉంటుంది. మీరు మాకు దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఎక్కువ మొత్తంలో మొక్కలు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. తప్పకుండా కాల్ చేసి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బై బై. ఈ వీడియో మీకు పక్కా నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. బై బై. మరొక వీడియోలో మంచి మొక్కల గురించి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? బై బై.